యేసుక్రీస్తుని కృపా సమాధానాన్ని కలుగును గాక. ఆమేన్. 90వ కీర్తన బైబిల్ ఉన్న వారి ప్రతి ఒక్కరు ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతముల పుట్టుక వరకు, భూమిని లోకములను పుట్టింపక వరకు, యుగయుగములు నీవే దేవుడు. నువ్వు మనుషులను మట్టికి మార్చి ఉన్నావు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి నువ్వు సెలవించుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించి నిన్నటమని ఉన్నవి. రాత్రి ఎంతకు జాములు ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధం 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 దేవానికి స్తోత్రము అయినా, దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే సంచరిస్తున్నాం ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నాం తండ్రి. నీవే మాట్లాడుచున్న దేవుడు కానీ నేను కాదు తండ్రి. నీ నోటి మోచం ప్రతి ఒక్కరిదే జ్ఞానం నీకు అంగీకారంగా ఉండి రాక్షేమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని త్వరలోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుచు ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం రెండొచ్చులు గల కట్టం, కీడులోంచి ముగ్గులోంచి వాటికి లభిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృప తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము. ఆయన ఉన్నాడని మనము దయచేయవాడే నమ్మనప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదక. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. అది శరీర ద్వారానే మన మధ్యలో ఉండను. ఇద్దరు ఒకరు ఉన్న దగ్గర నేను ఉంటానని శ్రమించే దేవుడైన ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతముల పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టుక మునుపు, యుగములు నీవే దేవుడవు. ఎందుకంటే దేవుడు సృష్టి ఆరంభం కాకముందే ఆయన అన్నీ కూడా, ఎందుకంటే నీటి మీద తన ఆత్మను అల్లలాడుతూ ఉండేది దేవుని ఆత్మ. అప్పుడు మనుషులను సృష్టించాలని దేవుడు ఆశపడ్డాడు. ఇక్కడ మనుషుల ద్వారా స్తుతులు అందుకోవాలని, స్తోత్రాలు అందుకోవాలని దేవుడు ఆశపడి మానవుడు సృష్టించాడు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ యుగయుగములు నీవే దేవుడవు. నువ్వు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి నువ్వు సెలవించుచున్నావు. ఎందుకంటే దేవుడు ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాన్ని ఉంచి ఉన్నాడు దేవుడు. అక్కడ ఆదాముని ఆమెను కూడా ఏదైనా తోటంతా తిప్పి సమస్తము మీరు అనుభవించవచ్చు, కానీ ఈ చెట్టు ఫలం మాత్రం మీరు తినకూడదు, ఇది తినకూడదు, మీరు చెడిపోతారని చెప్పాడు దేవుడు అక్కడ. కానీ అవ్వకు మాత్రం ఆ పట్టులు తినాలని మనసు ఊరు ఉంచున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగైనా తినాలని చెప్పి ఆశపడుతుంది. ఏది వద్దంటామో అదే చేస్తారు పిల్లలు కూడా. అలాగే అవ్వ కూడా ఆ పట్టు తినాలని మనసు ఊర్లు ఉంచున్నాడు. అప్పుడు సాతాను పాము రూపంలో వచ్చి మీరు దేవదూతలుగా అయిపోతారని చెప్పి దేవుడు అలా చెప్పాడే, కానీ పర్వాలేదు తినండి అని చెప్పింది. దేవుని మాట కన్నా సాతాను మాటకు విలువించి ఆ అవ్వ పళ్ళు కోసుకొని తిని తన భర్తకు కూడా పెట్టింది. దేవుడు మరణశాసనం రాసిన దేవుడు ఆయన, దేవాది దేవుడు ఆయన. మరణశాసనం చెప్పాడు, మీరు చచ్చిపోతారు, ఈ పండు తిన్న రోజున మీరు చనిపోతారని చెప్పినప్పుడు అది పట్టించుకోకుండా ఆ పండు తిని మరణాన్ని గుర్తించుకున్నాం. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు? నరులారా తిరిగి రండి నువ్వు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మీరు చనిపోయిన దగ్గరికి రావడం రండి వాళ్ళని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. నరులారా తిరిగి రండి నువ్వు సెలవిస్తున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిని దేవుడు, సర్వాధికారుని సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించి నిన్నటి వరకు ఉన్నవి. ఒకరోజు నువ్వు పరలోక రాజ్యంలో ఒకరోజు నువ్వు దేవుని ఆలయంలో ఉంటే 1000 దినాలతో సమానం అన్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవాది దేవుడు, సర్వాధికారుని సృష్టికర్త, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించి నిన్నటి వరకు ఉన్నవి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక దినము మనం ఆలయంలో కూర్చుంటే 1000 దినాలతో సమానమైన దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించి నిన్నటి వలె ఉన్నవి. రాత్రి ఎందరకు జాములు ఉన్నది. నీవే జాములో లేచి మేము ప్రార్థన చేస్తున్నాం.
మెలకుగా ఉంచున్నావు. 2వ జాములోనా, 3వ జాములోనా, 4వ జాములోనా, ఏ జాములో లేచి నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నావు? ఎక్కువ జామున లేచి ప్రార్థన చేసినప్పుడు అది ఒక తిరిగ్రామం వెళుతుంది దేవుని దగ్గరికి. ఆ ప్రార్థన వెంటనే నీ కార్యం ఇమ్మీడియట్గా జరిగిస్తున్నాడు దేవుడు ఎక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి స్త్రీ కూడా ఎక్కువ జామున లేచి ప్రార్థన చేసుకోవాలి. భర్త గురించి, బిడ్డల గురించి, కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, రాత్రి అందరి ఒక జాములు ఉన్నది, వరద చేత నేనెట్టు నువ్వు వారిని పోగొట్టు వేయగా వారిని నిద్రితులు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సృష్టి ఆరంభమైన తర్వాత సృష్టి అంతా కూడా జరిగిపోయి పాపం నిండిపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పాపము పరిపక్వమైనప్పుడు మరణము తథ్యము, ఆది ప్రసక్తి లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సొదొమ గొమొర్రా పాపం నిండిపోయినప్పుడు అప్పుడు అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అబ్రహాం గారు దేవుని స్నేహితుడు. అందువల్ల సొదొమ గొమొర్రాను సర్వనాశనం చేస్తున్నాను. నీ అన్న లోతు ఆ ఊర్లోనే ఉన్నాడు కదా, అందువల్ల చంపేస్తున్నాను అన్నాడు దేవుడు అక్కడ. సర్వనాశనం చేసేస్తున్నాడు అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు అంటున్నారు, 1,000,000 మంది ప్రజలు వాళ్ళందరినీ చంపేస్తావా అని అడిగాడు దేవుడిని. అబ్రహాం గారు చంపేస్తాను, ఎందుకంటే పాపం నిండిపోయినప్పుడు వచ్చాను, చంపేస్తాను అన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, 30 మంది మంచివాడు ఉంటే కాపాడుతావా అని అడిగాడు. కాపాడుతానన్నాడు. 20 మంది మంచివాడు ఉంటే కాపాడుతావా అన్నప్పుడు కాపాడుతానన్నాడు. 10 మంది మంచివాడు ఉంటే కాపాడుతావా అన్నప్పుడు కాపాడుతానన్నాడు. దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే 10 మంది కూడా లేదన్నమాట అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు అయిన. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు? వరద చేత రేగట్టి నువ్వు వారిని పోగొట్టి వేయగా వారిని నిద్రింతురు. ప్రొద్దున్న వారు పచ్చిగడ్డ వలె చిగురింతురు. ప్రొద్దున్న అది పొడిచి చిగురించరు, సాయంకాలమున అది కోయబడి వాడబారును. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. గడ్డి గులాబీ పువ్వు చాలా అందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు కల మొడిలిపోయి రాలిపోతుంది. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అందుకే దేవుళ్ళు ఎక్కువగా ఉండాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితంలోకి వచ్చాం, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం. పాత జీవితంలో ప్రతి నెల కూడా దేవుడు మనకు అన్ని మేలు చేస్తున్నాడు. దేవుని స్తుతులు చెల్లించి స్తోత్రం చెల్లిస్తున్నాం. అందుకే మనం మారుమనసు కావాలి, పశ్చాత్తాపం కావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎన్ని సంవత్సరాలైనా మనం ఎలాగే ఉంటామంటే కుదరదు. ఇక్కడ మారాలి. ఒక దినము కాకపోయినా ఒక దినమైనా మారినప్పుడే దేవుడు సంతోషపడతాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే మాట్లాడుతున్నాడు. ప్రొద్దున్న వారు పచ్చిగడ్డి వల్ల చిగురించరు, ప్రొద్దున్నది మనిషి చిగురించరు, సాయంకాలం అది కోయబడి వాడబడరు. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. ఎందుకంటే దేవుని ఉగ్రత మన మీదకి రాకూడదు. అది రాకుండా ఉండాలంటే నీవు ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. లోకాసుల కన్నా, లోకభోగాల కన్నా పరలోక రాజ్యమే గొప్పది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములు మేము ఎంత ఉంచుకొని ఉన్నాము. ఎందుకంటే మేము చేసిన పాపాలు నీ ఎదుట కనబడుతున్నాయి. ఎందుకంటే మనం చేసినవన్నీ కూడా దేవుని కళ్ళ కట్టినట్టు కనబడుతూనే ఉంటాయి ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీ ముఖకాంతిలో రహస్య పాపాలు కనబడుచున్నవి. దేవుని ముఖకాంతిలో మనం చేసిన రహస్య పాపాలు అవి కనబడుతూనే ఉన్నాయి ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ దినమును నువ్వు ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో. ఎలాంటి రహస్య పాపాలన్నా ఎలాంటి నువ్వు ఒప్పుకుంటా రుచిగా దేవుడు క్షమించగలడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభా ఇంతవరకు నేను ఇలా ఉన్నానే కానీ ఇప్పటి నుంచి నువ్వు మార్చుతావు ఆశపడుతున్నాను. నాలో ఉన్న మనసును, చెడ్డ మనసును తీసివేసి మంచి మనసు ఇవ్వండి ప్రభా. నీలో జీవించే సత్యం నాకు ఇవ్వండి ప్రభా. నా కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాకు కలిగించండి ప్రభా. మనం ప్రార్థన చేస్తున్న రుచిగా దేవుడు అన్నీ కూడా మంచిగా చేసేస్తాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితివి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలం జరుపుకుందాము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు నిట్టూర్పు. ఎందుకంటే అయ్యో అని చెప్పి అనుకుంటామంటే నిట్టూర్పు అంటే అది జరుగుతున్నదా జరగబోతున్నదా అని చెప్పి నిట్టూర్పు విడుస్తాం. మనం మన కుటుంబం గురించి, మన బిడ్డల గురించి, అందరి గురించి కూడా నిట్టూర్పు విడుస్తాం మనం అక్కడ. అందుకంటున్నాడు అది జరగాలంటే అడుగునే నీకు ఇవ్వబడను, తన్నుడే నీకు తీయబడినట్టు సరించిన దేవుడు ఆయన. నువ్వు అడిగింది ప్రతిదిస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు
ఈ దినము కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు అంటున్నాడు కదా, లాజరును సమాధి చేసినప్పుడు దేవుడు కన్నుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే ఉండి కూడా యేసు ప్రభు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీవు నా మనవినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, లాజరు బయటకు అన్నాడు. సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చేసాడు. ఎందుకంటే దేవుడు మనకి ఎంత కొనియాడితే, ఎంత స్తుతిస్తే, ఎంత ఆరాధిస్తే దేవుడు మనకు అన్నీ చేస్తాడు ఇక్కడ. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. ఎందుకంటే మన ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలం ఉన్న 80 సంవత్సరములకు. ఎందుకంటే ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాల దాకా బ్రతుకుతాం. ఇంకా ఎక్కువే బ్రతుకుతున్నారు చాలామంది. ఇక్కడ దేవుని ఆయుష్కాలం మంచిగా ఇస్తున్నాడు. అందువల్ల దేవుడు మామూలుగా వాక్యం ఎలా చెప్తున్నాడు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాల దగ్గర కూడా బతకగలవారి వారు ఉన్నారు. బ్రతకడం మంచిది, కానీ దేవుడిలో బలంగా ఉండాలి. అందుకంటున్నాడు 80 సంవత్సరములను అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. ఎందుకంటే అది ఈ లోకంలో మనకు బాధ, దుఃఖమే, అన్ని బలహీనతలు వచ్చేస్తాయి అక్కడ. అది త్వరగా గతించదు, మేము ఎగిరిపోదు. నీ ఆగ్రహము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన వైభవులకి పుట్టి నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. అందుకంటున్నాడు మాకు జ్ఞానాన్ని కలిగినట్లుగా చేయను. దేవా నాకు మంచి జ్ఞానాలు ఇవ్వండి, నా బిడ్డలకు కూడా జ్ఞానము కొనుగు కాబట్టి జ్ఞానాలు ఇవ్వండి ప్రభావి. మనం ప్రార్థన చేసుకోవాలి. సొలొమోను మహారాజు యెరూషలేము దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టాడు. పాలరాతితో, బంగారంతో, వెండితో కట్టాడు. అది దేవుడు సంతోషపడి అప్పుడు ఆయన బలిపీఠం దగ్గర సొలొమోను మహారాజుతో మాట్లాడుతున్నాడు దేవుడు ఎక్కడ. ఆ బలిపీఠం దగ్గర సొలొమోను మహారాజు ఇచ్చి కన్నీరు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు అక్కడ. ఎందుకు ఏడుస్తున్నాడబ్బా అని చెప్పి అనుకుంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే నేను దీర్ఘాలు ఇచ్చాను, ఆయుష్కాలం ఇచ్చాను, ఎందుకంటే ఐశ్వర్యాలు ఇచ్చాను, అన్నీ ఇచ్చిన తర్వాత ఎందుకంత బాధపడుతున్నాడని దేవుడు అనుకుంటుండగా అప్పుడు సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నాకు ఈ లోకంలో ఏమీ అక్కరలేదు, ఎందుకంటే ఇంత రాజ్యం నాకు అప్పగించావు. రాజ్య పట్టాభిషేకం చేశాడు సొలొమోను మహారాజు దేవుడు. ఇంత రాజ్యం ఇచ్చినప్పుడు నా ప్రజలకు నేను ఎలా న్యాయం చేయగలను, ఎలా తీర్పు చేయగలను నేను. అందువల్ల నా జ్ఞానం అయితే చాలు, నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వవా ప్రభు అని అడిగాడు అక్కడ. అప్పుడు దేవుడు చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే దీర్ఘాన్ని యుద్ధంలో చేయము, ఐశ్వర్యం అడుగుతాడేమో అనుకున్నాడు. కానీ అలా అడగకుండా జ్ఞానాన్ని ఎప్పుడైతే అడిగాడో జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఒకటి అడిగితే నేను ఇచ్చే దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అందుకంటున్నాడు మాకు జ్ఞానత్వము కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించటకు మాకు నేర్పు. ఎందుకంటే రోజులు దొరికిపోతున్నాయి, కానీ మనలోని ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో తెలియటం లేదు అక్కడ. మనలో ఉన్న బలహీనతలను బట్టి ఎలా ఉంటున్నామో తెలియటం లేదు అక్కడ. అందుకంటున్నాడు మా దినములు లెక్కించటకు మాకు నేర్పించము. మా దినాలు లెక్కించడానికి నేర్పించాలి. ప్రార్థనలో, వాక్యంలో ఎక్కువగా ఉండాలి. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అక్కడ. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగగలిగినవు, నీ సేవకులను చూసి సంతోషపడము. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పే సేవకులను చూసి సంతోషపడుతున్నాడు దేవుడు ఇక్కడ, ఆనందపడుతున్నాడు ఇక్కడ. అందుకే కదా యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న వెంటనే ఒంటికి రాగానే పరిశుద్ధాత్మ పౌర్ణమి తల మీద వాడుతుంది. అప్పుడు ఆకాశం ఒక్కసారి తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే సేవకు బయలుదేరుతున్నాడు యేసు ప్రభు. ఇక యోహాను, ఇప్పటి వరకు కూడా యోహాను ఉన్నాడు, ఇక యోహాను వెళ్ళిపోతాడు. యేసు ప్రభు ఎప్పుడైతే ఎంటర్ అయిపోయాడో సేవకి, ఇక యోహాను వెళ్ళిపోతాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు సంతోషపడుతున్నాడు ఇక్కడ. సేవ చేసే వారిని చూసి ఆనందపడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము. ఎందుకంటే నువ్వు ఉదయకాలం లేచి నువ్వు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు చాలా సంతోషపడతాడు, ఆనందపడతాడు. అప్పుడు నీ పరిపాలనలో నువ్వు మునిగి తేలినా పర్వాలేదు, ముందు దేవుడిని ముందు పెట్టుకొని నడిచి అప్పుడు నువ్వు బయలుదేరాలి, తేలికైనా సరే. అందుకంటున్నాడు అప్పుడు మేము ఆ దినముల నీవు ఉచ్చరించి సంతోషించుదాము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలిది మేము కీడును అనిపించి ఎడ్ల కొలిది మమ్మల్ని సంతోషపరచము. ఎందుకంటే మాకు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నువ్వు మాత్రం మాకు సంతోషాన్ని ఇస్తున్నావు, ఆనందాన్ని ఇస్తున్నావు ప్రభా. ఏ లోటు మాకు చేయట్లేదు, అన్నీ ఇస్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ సేవకులకు నీ కార్యకులు కనపరచము, వారి కుమారులకు నీ ప్రభావం చూపింపము. అందుకంటున్నాడు సేవకుల బిడ్డలను కూడా దేవుడు ఆశీర్దిస్తాడు అక్కడ.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. ఎందుకంటే దేవుని ఈ దినము, ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, దేవుని కృపరుస్తున్నాడు. ప్రతి కుటుంబం కూడా బాగుండాలి, మంచిగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు కూడా దేవుని కాపుదల ఉంటుంది, ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఎవరికి వేదన కలిగించాడు, బాధ కలిగించాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతుల దేవుడు, సర్వోధికారి సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ, మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. మీరు చేస్తున్న ఉద్యోగాలని, మీరు ఏమేమి పని చేస్తున్నారు అన్నింటిలో కూడా దేవుడు మీ చేతి పని మీద ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, దేవుని కృపరుస్తున్నాడు. దేవుడు అక్కడ పత్రిక చదవండి అంటున్నాడు ఇక్కడ, యాలయనగా మనము నిరీక్షణ కలిగిన వారిని రక్షింపబడుతుంది. ఎందుకంటే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాము. ఎందుకంటే యేసు ప్రభు 3వ దినాన్ని ఎలా లేచాడు, మనము కూడా చనిపోయి మనము కూడా లేపబడతామన్న నిరీక్షణ మనకు ఉన్నది ఇక్కడ. యాలయనగా మనము నిరీక్షణ కలిగిన వారిని రక్షింపబడుతుంది. ఎందుకంటే దేవుని రక్తము చేత మనం రక్షించబడ్డాము మనం ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. యాలయనగా మనం నిరీక్షణ కలిగిన వారిగా రక్షింపబడుతుంది. నిరీక్షింపబడేది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. ఎప్పుడైతే దేవుని మీద రక్షణ విశ్వాసం మనకు ఉంటుందో ఇక నిరీక్షణ మీద మనకి ఏమీ ఉండదు. అక్కడ నిరీక్షింపబడేది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించరు, మనము చూడని దాని కొరకు నిరీక్షించినట్లా ఓపికతో దాని కొరకు కనిపెట్టదాము. అందుకంటున్నాడు తోమ అంటాడు కదా, శిష్యులందరూ కూడా ప్రభు ఎప్పుడైతే 3వ దినాన్ని లేచాడో ఆయన తడుగు చూసుకొని ప్రభు వచ్చేవా నువ్వు అని చెప్పి సంతోషపడుతున్నాడు. ప్రభు వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆత్మతో సత్యంతో ఆరాధించబడే దేవుడు ఇక్కడ. అప్పుడు తోమ వచ్చాడు, ప్రభు వచ్చాడు, ప్రభుని మేము చూసాము, ఆయన ముట్టుకున్నాము అన్నప్పుడు నేను చేతిలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను, నా డొక్కలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్నాడు. అప్పుడు ప్రభు వచ్చేసాడు, తోమ ఇలా చేతిలో వేలు పెట్టి చూడు, డొక్కలో వేలు పెట్టి చూడు అన్నాడు. అక్కడ చూసి కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, చూచి నమ్మని వారికన్నా చూడక నమ్మని వారి ధన్యుడు అన్నాడు దేవుడు. అక్కడ మనం చూడకుండానే మన ముందు దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటున్నాం. మనం ఇక్కడ అదే మాట్లాడుతున్నాము, మనము చూడని దాని వరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని వరకు కనిపెట్టదాము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. యాలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయబడో ఏం చేస్తుంది చూచి సహాయం చేయుచున్నాడు. యాలయనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయగలడం మనకు తెలియదు, కానీ ఉచ్చరిక సత్యము గారి మూర్ఖులతో ఆత్మతాన్ని మన పక్షాన్ని విజ్ఞాపన చేయుచున్నాడు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తూ అలసిపోయి ఉన్నప్పుడు ప్రార్థన చేయలేక సమస్యలు పడిపోతాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఆయన మూర్ఖులతో ప్రార్థన చేస్తాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడతాడు. ఒక్కోసారి అలా సమస్యలు పోతూ ఉన్నప్పుడు ఆయనే మనలో వచ్చి ప్రార్థన చేస్తాడు. అటువలే ఆత్మయ్య మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. యాలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయబడో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యము కానీ మూర్ఖులతో ఆత్మతానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మూర్ఖులతో ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ లేని వాడు నావాడు కాదు, పరిశుద్ధాత్మ కంపల్సరిగా మనకు ఉండాలి. అప్పుడే దేవుడు మనకు మంచి చేస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మరియు హృదయములను పరిశోధించేవాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, జీవాధిపతుల దేవుడు, సర్వోధికారి సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని ఏమంటున్నాడు, మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏది ఎరుగును. ఎందుకంటే మన హృదయాన్ని పరిశీలించే దేవుడు. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామో, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మన క్రియ ఏమిటో, మన నడవడికి ఏమిటో, మన ప్రవర్తన ఏమిటో దేవుడికి తెలుసు. అంతా దేవుడు చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. ఏదో ఎరుగు యాలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకే విజ్ఞాపన చేయుచున్నాడు. ఎందుకంటే తండ్రి కుటుంబాన్ని కూర్చొని యేసు ప్రభు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు మనందరి కోసం ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. అలాగే మనం కూడా అందరి గురించి ప్రార్థన చేయాలి. మన కుటుంబం గురించే కాదు, సంఘం గురించి, సంఘంలో ఉన్న వారి సమస్యల గురించి, అన్నింటి గురించి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు, నా బిడ్డ ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందో, అందరి గురించి ప్రార్థన చేస్తుందని. అనుభవం ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వచ్చాడు.
చక్కగా ఆ ప్రార్థనకు సువాసన వలె ఉంది. బొద్దెక్కిపోయింది దేవునికి అక్కడ. అప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత నాతో వచ్చేస్తావా అని అడిగాడు దేవుడు. అక్కడ వచ్చేస్తాను ప్రభు అన్నాడు. అయ్యో నా భార్య బిడ్డలు అని అనలేదు అక్కడ అలోకు. అప్పుడు ప్రభు చేయి పట్టుకుని గడిచి వెళ్ళిపోయాడు. శరీరంతో వెళ్ళిపోయాడు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడం. అలాంటి రక్త మాంసములతో వెళ్ళిపోతాడు అలోకు దేవునితో కలిసి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రార్థన ఒక ఆయుధం. ఎందుకంటున్నాడు? ఎందుకంటే యేసు నామములో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం పవర్, ఆ శక్తి లాంటిది, ఆ ప్రభావం అలాంటిది, ఆ ప్రార్థనకు ఆయుధం. అందుకంటున్నాడు ప్రార్థనతో ఎలాంటి కార్యమైన జరిగించగలడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడట దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఎందుకంటే దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునే వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరిపించడమని ఎరుగుతాము. సమస్తము దేవుడు జరిపిస్తాడు దేవుని బిడ్డలకి. దేవుడు ఏ లోటు చేయడు. ఒకటి అడిగితే రెండు ఇచ్చే దేవుడు ఆయన. అందువల్ల సమస్తం ఇస్తాడు మనకి. కానీ నువ్వు అడిగేది మంచిగా ఉండాలి. అందుకంటున్నాడు నువ్వు అడిగేటప్పుడు నీకు నీ మనసుకి, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి మంచి జరిగేలా అడగాలే కానీ ఏ లోకమైన వాటిని అడగొద్దు. అది దేవుడికి తెలుసు నీకు ఏది ఇవ్వాలో. అందుకంటున్నాడు నా బిడ్డలు మారాలి ప్రభా, నా భర్త మారాలి ప్రభా, నాయన నేను మారాలి ప్రభా, నీలో జీవించే శక్తిని నాకు ఇవ్వండి, నీలో బ్రతకాలని ఆశపడుతున్నారు ప్రభా, అందుకు నా కుటుంబం అంతా కూడా నీలోనే జీవించాలని ఆశపడుతున్నారని అడగాలి. కానీ ఏ లోకంలో టీవీ ఇవ్వండి ప్రభా, మంచం ఇవ్వండి ప్రభా, అది కానీ మనకు కావాల్సింది. ఎందుకంటే మనం మార్పు కావాలి, మన జీవితం మంచిగా ఉండాలి, పరలోక రాజ్యం వెళ్ళేటట్లుగా చూడాలి. కానీ ఏ లోకమైన వేటిని కూడా మనం అడగకూడదు అక్కడ. అది మనకు అక్కర్లేదు. అది దేవుడికి తెలుసు నీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో దేవుడు నీకు అనుభవిస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని ప్రేమించే వారి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నది. సమస్తము కూడా సమకూడి జరుగుతున్నది అని ఎదుగుతాము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో శ్రేష్ఠుడన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారుడితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించారు. ఎందుకంటే యేసు ప్రభు స్వరూపంలో మనం మార్చబడాలి. అందుకే తండ్రి స్వరూపంలో యేసు ప్రభు మార్చబడ్డాడు. అలాగే యేసు ప్రభు స్వరూపంలో మనం మార్చబడాలి. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు స్వరూపంలో మార్చబడిన వాడి క్రైస్తవు. క్రైస్తవ జీవితం అంటే ఒక పూలబోట కాదు. ముళ్ళ గచ్చలు రాను నప్పుడు తోచి వెళ్ళాలి. చాలా కష్టపడాలి క్రైస్తవ జీవితం అంటే. ప్రతి నిమిషం శోధన వస్తుంది. ఆ శోధన చేయించుకుంటూ వెళ్ళాలి, ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకేమొచ్చున్నాడు? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో శ్రేష్ఠుడన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎగినో వారు తన కుమారుడితో సారూప్యం గలవారు వారిని ముందుగా నిర్ణయించారు. మరి ఎవరిని ముందుగా నిర్ణయించారు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో శ్రేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎగినో వారు తన కుమారుడితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించారు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించడం వారిని పిలిచారు. ఎందుకంటే దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు, బ్రహ్మని సేవకు పిలుస్తున్నాడు. అందరినీ ఎంతవరకు మనం సేవ చేయగలుగుతున్నాం? మన బిడ్డల్ని సేవకు ఇవ్వలేకపోతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లి గర్భంలో బిడ్డముగా ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ప్రతి ఒక్కరిని సేవకులుగాను. అందుకంటున్నాడు ఇంజనీర్లు డాక్టర్లు కావాలని కోరుకుంటున్నామే కానీ దేవుని సేవకు ఇవ్వాలని అనుకోవటం లేదు మనం అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు సేవకులకి ఎప్పుడు కూడా లోటు ఉండదండి. లోటు ఉంటుందని అనుకుంటున్నారేమో కానీ లోటు ఉండదు. దేవుడు సమృద్ధిగా ఇస్తాడు, ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అన్ని ఉద్యోగాల కన్నా సేవే గొప్పది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాటలే గొప్పది, ఆయన ప్రార్థనే గొప్పది. ఎందుకంటే ఆ ప్రార్థనలో ఉన్నది ఆయనతో దేవుని కృప. దేవుడు మనతో నడుస్తాడు ఆయన. అందుకు మన బిడ్డలలో మన కుటుంబంలో ఎవరికైనా మన సేవకులుగా చేసుకోవాలని ఆలోచన చేసుకోవాలి అక్కడ మంచిగా. అందుకంటున్నాడు చాలా మంది ఏమిటంటే సేవ చేసేవారు చదువు లేని వారు అంత వాళ్ళే సేవకు వస్తారు. అంత వర్షమా చదువు లేని వారు కాదు. దేవుడు ఇచ్చిన జ్ఞానమది, సత్తది, బలమది. వాక్యం చెప్పడం అంటే మామూలు విషయం కాదని. సర్వ సృష్టికర్త మా నోటిలో ఉండి మాట్లాడతాడు ఆయన. అందువల్ల వాడు చదువులేని వారు కాదు సేవకులు ఎప్పుడు కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
మీ బిడ్డలలో కూడా ఎవరిని ఏర్పాటు చేసుకోండి. దేవుని సేవ మామూలు విషయం కాదు, అది బలమైనది, శక్తివంతమైనది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే నిర్ణయిస్తున్నాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో, ఎవరిని పిలిచినో వారి నీతిమంతులుగా తీర్చను. ఎందుకంటే దేవుడు నీతిమంతులుగా చేస్తున్నాడు, సర్వ సృష్టికర్త. ఎందుకంటే జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అందుకే దేవుడు అంటున్నాడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఎవరిని పిలుస్తున్నాడు ఆయన నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. ఇక్కడ ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచును. ఎవరు నీతిమంతులుగా ఉంటారో వారి దేవుడు మహిమపరుస్తున్నాడు, ఇక్కడ ఆశీర్దిస్తాడు, దీవిస్తాడు. ఇక్కడ ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు? ఎందుకంటే దేవుడు మన పక్షాలు ఉండగా ఎవరు విరోధులు కాదు, అందరూ ప్రేమ గల వారి, అందరూ దేవుడు ప్రేమిస్తున్నాడు సార్, అందరికీ కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, తన సొంత కుమారుడిని అనుగ్రహించటకు వెలితీయక, ఎందుకంటే తన ప్రియ కుమారుడే ఈ లోకానికి పంపించాడు మన కోసం. తన ప్రాణాన్ని, రక్తాన్ని దారపోయడానికి పిలుచుకొచ్చాడు దేవుడు, ఇక్కడ ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. అందుకంటున్నాడు, తన ప్రియ కుమారుడే ఈ లోకానికి పంపించాడు. మన బిడ్డల్ని కూడా మనం ఎందుకంత బాధపడిపోతున్నాం. యేసు ప్రభుని పంపించాడు ఈ లోకంలోకి ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకంటే ఆయన రక్తము ద్వారా రక్షణ భాగ్యాన్ని కలుగు చేయమని, ఆ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించడానికి, రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని రక్తము ద్వారా రక్షణ భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఇక్కడ ఉండగా ఏమందము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుడిని అనుగ్రహించడానికి వెలితీయక, తన సొంత కుమారుడిని దేవుడు మన కోసం పంపించాడు ఇక్కడ. మనం అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. ఎందుకంటే మనందరి కొరకు ఆయన తన సిలువలో తన ప్రాణాన్ని, రక్తాన్ని దారపోసిన దేవుడు ఆయన. మరణశాసనం రాసిన వాడు మరణిస్తేనే తప్ప ఆ మరణశాసనం రద్దు కాదు. ఆదాము అవ్వల గురించి మరణశాసనం రాశాడు దేవుడు అక్కడ. ఆ మరణశాసనాన్ని రద్దుపరచడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనతో పాటు సమస్తంలో మనకి ఎందుకు అనుగ్రహింపడు? దేవుడు సమస్తాన్ని కూడా మనకు దేవుడు ఇస్తాడు. సువార్త చెప్పండి. నజరేతు ఊరికి వచ్చాడు ప్రభు. వచ్చి అక్కడ ఆలయంలో యెషయా గ్రంథం చదువుతున్నాడు దేవుడు బైబిల్. ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిన దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చారు. తన వాడికి చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికే నిల్చుండగా ప్రవక్త యెషయా గ్రంథం వారి చేతికి ఇవ్వబడను. ఆయన గ్రంథం ఇప్పగా, ఇలా గ్రంథం ఇప్పగానే దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యము దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన మనం మాట్లాడతాం దేవుడితో. మన కష్ట సుఖాలు అన్నీ కూడా మనం దేవుడికి చెప్పుకుంటాం. ఈ బాధలు మాకున్నాయి ప్రభా, ఈ కష్టాలు మాకున్నాయి ప్రభా అని మనం చెప్పుకుంటాం. ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఎలా ఉంది నీవు అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇక్కడ యేసు ప్రభుతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. యేసు ప్రభు ఆత్మ, యెహోవా దేవుని ఆత్మ యేసు ప్రభులో ఉన్నది. యెహోవా దేవుని ఆత్మ యేసు ప్రభులో ఉన్నది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. వేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించారు. యేసు ప్రభుని వాక్యం చెప్పడానికే ఈ లోకంలోకి పంపించాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తీర్పు తీర్చడానికి కాదు, ఎందుకంటే వాక్యం చెప్పడానికి, వాక్యం ద్వారా చాలా మంది మారడానికి అవకాశం కలుగుతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పాపం చేసిన స్త్రీ నూతి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట సమయంలో వచ్చింది పాపం చేసిన స్త్రీ. ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు అక్కడ. అప్పుడు అంటున్నాడు, అమ్మ దాహం వేస్తుందా, నీరు పొయ్యమ్మ అన్నాడు. నీకు ఎప్పుడైతే నేను సవరీరాలు ఎలా పోస్తానండి, పర్వాలేదు పొయ్యమ్మ అన్నాడు. నేను పొయ్యను అంది అక్కడ. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు? అమ్మ నువ్వు ఇచ్చే నీరు దాహము దప్పిక వేస్తుంది. నిజమే, ఈ లోకంలో ఉన్న నీరు దాహము ప్రతి నిమిషము దాహం వేస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఇచ్చే జీవజల ఊట అది దాహము కానీ దప్పిక కానీ వేయదు. అది ఊరిని నీటి బుగ్గ వలె ఉంటుంది. అది ఒక జల, వాక్యమే ఒక జల, బ్రెయిన్లోంచి బాడీలోకి వెళ్ళిపోతుంది వాక్యం. అందుకంటున్నాడు, నీ బలహీనతలన్నీ విడుదలైపోతాయి. దేవుడు స్వస్థత ఇచ్చేస్తాడు, దేవుడు మంచిగా కార్యం ఇస్తాడు. అందుకంటున్నాడు. అప్పుడు ఆమె గుండె సంఖలో పెట్టుకుని వచ్చి, అయ్యా మరి నాకు నీరిస్తాను కదా జీవజల మూట, అది ఇవ్వవా అని అడిగింది. నేను ఇంత దూరం రాకుండా ఆ జీవజల మూటిస్తే పట్టుకొని వెళ్ళిపోతానండి అక్కడ. అప్పుడు అన్నాడు దేవుడు, అమ్మ ఈ భర్తను తీసుకురా. నాకు భర్త లేడు కదా. అవును, ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు, నీకు 5 భర్తలు ఉండేవారు కదా అనేటప్పటికల్లా ఆమె కాళ్ళు పట్టుకొని కన్నీరు కార్చింది, ఏడ్చింది.
నేను పాపిని ప్రభాని ఒప్పుకుందాక ప్రతి మనిషి ఒప్పుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో మేము పాపులమని చెప్పి ఒప్పుకోవాలి. మన మనస్సాక్షిలో మనం అడగాలి. మనం ఏం చేస్తున్నామో, ఎలా ఉంటున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, మన క్రియ ఏమిటో, మన నడవడిక ఏమిటో, మన ప్రవర్తన ఏమిటో జడ్జ్మెంట్ తీర్పులోకి వచ్చేస్తాం మనం అక్కడ. అందుకే కొత్త సంవత్సరంలోనే మనలో ఉన్న ఫాల్ట్ అన్ని కూడా, రహస్య పాపాలన్నీ కూడా బయటపడాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడి ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి అన్నాడు వాక్యంలో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు ఆమె పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి 5,000 మంది జనాంగాన్ని తీసుకొచ్చి 3 రోజులు వాక్యం చెప్పించింది యేసు ప్రభు చేత. అందుకోసమే దేవుడు ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. మనం ఎంతవరకు ఎదురు చూస్తున్నాము దేవుడి కోసం? ఎంతవరకు ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావు? ఎంతవరకు ఏడుస్తున్నామా? తింటున్నామా, త్రాగుతున్నామా, తెల్లారిందా అని చూసుకుంటూ కూర్చుంటే కుదరదు. అక్కడ కొంతసేపు అని దేవుడితో గడుపుతున్నామా? రోజుకి 4 గంటల సమయం దేవుడు ఇచ్చినప్పుడు 2.5 గంటల మధ్యాహ్నం ఇస్తున్నామా దేవునితో గడపడానికి, ఆయనతో కలిసి సంతోషించడానికి? ఎందుకంటే ఇహలోకమైన జీవనం కన్నా పరలోక జీవనమే గొప్పది. ఒక దినం మనం అక్కడికి వెళ్ళాలి, తప్పదు. అందువల్ల ఆయనతో కొంచెం సేపు మనం గడపాలి, కన్నీరు కచ్చాలి. ప్రభా మరి ఇగో వాక్యం చదువుతున్నాను, వాక్యం చాలా బాగా చెప్పావు ప్రభా, నాతో మాట్లాడే వద్దండి, మరి నేను ప్రార్థన చేస్తున్నాను, నాతో ఉంటున్నావా ప్రభా? దేవునితో మనం మాట్లాడాలి. నీ భర్తతోటి, నీ భార్యతోటి, నీ బిడ్డలతోటి, నీ కుటుంబంతో నువ్వు మాట్లాడుతున్నావు కదా, అలాగే దేవునితో కూడా నువ్వు మాట్లాడాలి ప్రభా అని చెప్పి నువ్వు మాట్లాడటమే దేవుడు సంతోషపడతాడు ఇక్కడ. అదే మాట అంటున్నాడు ఇక్కడ. వేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. ఎందుకంటే దేవుడు యేసుప్రభువును అభిషేకించాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చెరలో ఉన్న వారి మీదను, ఎందుకంటే యెహోవా దేవుడు తన కుమారుడిని అభిషేకించాడు. అభిషేకం లేకుంటే ఏ పని చేయలేరు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రతి నిమిషం కూడా అభిషేకం ద్వారా ముందుకు వెళ్ళాలి. అందుకే చెప్తున్నాడు, తన కుమారుడికి అభిషేకించాడు దేవుడికి. చెరలో ఉన్న వారి బిడ్డలు జైలులో ఎన్నో తప్పులు చేసి, ఎన్నో పాపాలు చేసి జైలుకి వెళ్తారు. తెలియక చేస్తారో తెలిసి చేస్తారో తెలియదు, కానీ చాలా వేదన అనిపిస్తారు జైల్లోకి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే వాడి పశ్చాత్తాపడడానికి ఆ జైలుకి పంపిస్తారు ఇక్కడ, వాడు చేసిన తప్పిదానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చెరలో ఉన్న వారి బిడ్డలు గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించినప్పుడు అందుకంటున్నాడు. గుడ్డివాడు అక్కడ అడుక్కుంటూ ఉండగా అప్పుడు జనసమూహంతో వెళ్ళిపోతున్నాడు యేసు ప్రభు. దావీదు కుమారుడికి చేయము, దావీదు కుమారుడికి చేయము అని కేకలు వేస్తుంటే అక్కడున్న ధనవంతులు అందరూ అంటున్నారు, ఎందుకయ్యా అరుస్తున్నావు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు అరవకపోతే రాళ్ళు వస్తాయి అన్నాడు దేవుడు. వినాలి, మనం అరవాలి, దేవుని గురించి అరవాలి, మనం స్తుతించాలి, గడపరచాలి. బైబిల్ నువ్వు చదివినప్పుడు గట్టిగా చదువు, నీ పక్కన వారికి కూడా వినబడుతుంది. మంచిగా సిగ్గుపడకూడదు, దేవుని దగ్గర సిగ్గుపడవలసిన పని మనకు లేదు. గట్టిగా చదవాలి. నువ్వు దేవోత్సవాన్ని ప్రార్థన చేసినప్పుడు గట్టిగా చేసుకో ప్రార్థన, పక్కింటి వారికి వినబడాలి. అమ్మో ఈ బిడ్డ ప్రతిరోజు ఉదయకాలమే లేచి ఎలా ప్రార్థన చేసుకుంటుంది అని అనుకోవాలి అక్కడ. అందుకంటున్నాడు అరవాలి. ఈ గుడ్డివాడు అరుస్తున్నాడు ఇక్కడ. అప్పుడు దేవుడు నుంచి ఆగాడు. ఏది కావాలి నీకు అన్నాడు దేవుడు ఇక్కడ. దేవుడికి తెలియదా అతనికి ఏం కావాలో? తెలుసు, కానీ మన నోటితో ఒప్పుకోవాలి, మన నోటితో చెప్పాలి. అప్పుడే దేవుడికి తెలుస్తుంది. ఆయన తెలియదంటే ఏమీ లేదు అక్కడ. నా కళ్ళు కనపడవు ప్రభా అన్నాడు. అప్పుడు ఆ కళ్ళు మీద చెయ్యి వేసి ప్రార్థన చేయగా కళ్ళు కనబడతాయి అక్కడ. ప్రభుతో కలిసి స్తుతిస్తూ వెళ్ళిపోతాడు అక్కడ. అంటే అంటున్నాడు ఇక్కడ, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించినప్పుడు, నలిగిన వారిని వినిపించినప్పుడు. ఎందుకంటే ఎన్నో సోదరులు బాధలు, భర్త సరిగ్గా లేదని భార్య, భార్య సరిగ్గా లేదని భర్త వేదన అనిపిస్తూ ఉంటారు. కుటుంబ సమస్యల గురించి, కుటుంబ ప్రాబ్లం గురించి. అదే దేవుడు అంటున్నాడు, నలిగిన వారిని విడిపించినప్పుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నట్టుగా ప్రతి మనిషిని విడిపించడానికే దేవుడు వచ్చాడు, ప్రతి సమస్య నుంచి విడుదల చేయడానికే దేవుడు వచ్చాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కుటుంబాల్లో సంతోషం లేదు, ఆనందం లేదు. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నలిగిన వారిని విడిపించినప్పుడు, ప్రభు విధవచనము ప్రకటించినప్పుడు. దేవుడు ఇవన్నీ నెరవేర్చడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో ఎప్పుడైతే ఎక్కువగా ఉంటావో అవన్నీ తీసేస్తాడు. నీకు సంతోషాన్ని దేవుడు ఇస్తాడు అక్కడ. దేని గురించి నువ్వు చింతపడకు, ప్రయాసపడి వారము మోసరించిన సమస్త వారి గరుడారు నాయకుడిని, నేను స్వార్థకుడిని, దీనవలస గలవాడిని, నా కాడి సులువుగా తేలికగా ఉన్నది, మీ బరువు భారము నా మీద వేయండి దేవుడు మాట్లాడుతున్నాడు. మన బరువు భారము దేవుడి మీద తీసిన రోజున దేవుడు మన భారాన్ని తీసివేస్తాడు, మనకు సంతోషాన్ని దేవుడు ఇస్తాడు అక్కడ. ప్రభు విధవత్సరము ప్రకటించినప్పుడు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికినది. ఆయన గ్రంథము చుట్టి పరిచారం పెంచి కూర్చుంటారు.
సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన పేరు చూడగా ఆయన నేడు మీ ఇనుకడును ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగారు. ఎందుకంటే యేసు ప్రభు బైబిల్ చదివేసేసి కూర్చున్నాడు ఆయన. ఎందుకంటే ఇక్కడంతా కూడా అలాగే మంచిగా జరుగుతుంది, అందువల్ల మీరు ఎక్కువగా బాగుండండి, ప్రార్థనలో ఉండండి, మంచిగా ఉండండి అని దేవుడు హెచ్చరించి ఆయన కూర్చున్నాడు అక్కడ. అందువల్ల ఏంటంటే ఈ కొత్త సంవత్సరంలో మనం మారాలి. ఏమన్నా మన బలహీనతలు ఏమన్నా ఉన్నా అవి విడుదల చేసుకోండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం అయిపోతుండే కానీ ఏ సంవత్సరంలో మనం ఎలా వెళ్తామో మనకు తెలియదు, మన జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఈ రాత్రి ఎలా ఉంటుందో తెలియదు, తెల్లవారు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందువల్ల మనం సిద్ధపడిపోవాలి. దేవుని దగ్గర మన అన్ని ఒప్పుకొని దేవుని దగ్గర సిద్ధపడి కూర్చున్నాం, మనకి అన్ని దేవుడు మనకి మంచిగా చేస్తాడు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.